ఫ్రెండ్స్ ఉన్నారా సార్? ఇండస్ట్రీ ఫ్రెండ్స్. జనరలీ బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్ అంటే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు అది ఒకటి ఉంది. అదే క్లోజ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ 4 o'clock కాఫీ పెట్టేస్తాను. సో కాఫీ ఈవినింగ్ అందరం కలిసి అవుతాం. ఎవ్రీబడీస్ ఫ్రెండ్ కదా. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రావు రమేష్ దగ్గర మా ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వీ హ్యావ్ ఎ రియలీ లవ్లీ టైం. నాకు చిన్నప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీలో ఫ్రెండ్ అయింది. అప్పుడు ఇంకా ఆయన కూడా అప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాడు. బాలకృష్ణ చాలా మంచి ఫ్రెండ్ నాకు. చిన్నప్పటి నుంచి అదే సరదా, సింప్లిసిటీ, కోపం అన్నీ ఉండేది. బట్ వండర్ఫుల్ పర్సన్. ఐ రియలీ రిమెంబర్ దట్ ఫ్రెండ్షిప్. సో అంటే 50 years ఒక హీరోగా కొనసాగడం అనేది రేర్ ఫీట్ ఏ ఆర్టిస్ట్కైనా. డాకు మహారాజ్తో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆయనకి ఏం కావాలో, జనానికి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఈజ్ మేడ్ హిస్ మార్క్. నిజంగా ఒక రకంగా నేను పొద్దున్న కార్లో అనుకుంటూ వస్తున్నా, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ అండి. అంత చెట్టుకు అంత గాలి అంటారు. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు, ఎవరి హెల్త్ అవన్నీ దాటి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఏజ్కి సంబంధం లేకుండా. అవును. ఇవాళ ఆయన బాలకృష్ణ పక్కన 18 అమ్మాయిని పెట్టినా క్లాప్స్ కొడతారు. దట్ ఈస్ దట్ ఆరా దే హ్యావ్ డెవలప్డ్. సో ఐ రియలీ ఎంజాయ్ దీస్ పీపుల్. అండ్ అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ అంటే అందరితో నేను కాఫీ తాగుతాను. వీ హ్యావ్ అ గుడ్ కాఫీ. బట్ ఓవరాల్గా ఐఎమ్ ఎ ప్రైవేట్ పర్సన్. ఎందుకంటే నాకు వెరీ ఫ్యూ పీపుల్ ఐ మీట్. ఎక్కువ ఇంటలెక్ట్స్తో కలుస్తాను ఎక్కువ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్, జడ్జెస్, వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. జనరల్గా మా దీంట్లో జగపతి బాబు, వి క్యాచ్ అప్ వన్స్ ఇన్ అ వైల్, వి టాక్, వి హ్యావ్ అ గుడ్ టైమ్. రావు రమేష్, మురళీ శర్మ వీళ్ళందరూ కూడా అంటే మా కో ఆర్టిస్ట్ అందరూ వి స్పెండ్ టైమ్, గుడ్ టైమ్. సెట్ ఆఫ్ యాక్టర్స్, క్లాస్ ఆఫ్ 80s, వన్ క్లబ్ ఆఫ్ ఇట్స్ కైండ్. సుహాసినికి ఆ క్రెడిట్ వెళ్తుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి, వెంకటేష్ దగ్గర నుంచి, మోహన్ లాల్ దగ్గర నుంచి, రజనీకాంత్ దగ్గర యు ఆల్ మీట్. సంవత్సరానికి ఒకసారి కలుస్తాం. చిన్న పిల్లలా ఉంటాం. 48 hours ఆర్ 24 hours ఎక్కడ పెడతామో తెలియదు. ఒకరోజు ఫిక్స్ చేస్తారు. వి ఆల్ స్పెండ్ బ్యూటిఫుల్ టైం. ఆ హెల్తీ ఇది మన సినిమా ఇండస్ట్రీలో ఉందండి. రైవలరీ ఎవరిది వాళ్ళు ఉంటుంది. దాన్ని దాటి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ.